ఊరంతా తిరిగి ఇంటెనకాల పారేసుకున్నట్టు ఇంట్లోనే ఉంచుకొని ఎక్కడో ఏదో ఊరికెళ్ళి పారేసుకున్నాను నేను. ఇంతకీ నేనేం పారేసుకున్నానో తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. ముందుగా వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నది కైలాసనాథర్ టెంపుల్. ఇక్కడ మనకి శివుడు దర్శనమిస్తాడు. కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయం తమిళనాడులోని అతి పురాతనమైన శివాలయం. ఇది 8వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ చేత నిర్మించబడిన ఈ దేవాలయం ద్రవిడ వాస్తు శిల్పానికి, శాసనాలకు ప్రసిద్ధి చెందింది. ఇసుక రాయితో నిర్మించిన ఈ ఆలయంలో 58 చిన్న ఉపాలయాలు ఉన్నాయి. ఇసుక రాయితో కట్టారు, నోట్ చేసుకోండి. ఇప్పటికి కూడా అంత గట్టిగా ఉంది అంటే మన పురాతన కట్టడాల గురించి మీరే అంచనా వేయాలి. ఎంత గట్టిగా ఉంటాయో అవని. ఈ ఆలయం చెన్నై నుండి సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో ఉంది. ముఖ్యంగా కాంచీపురం 1000 దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ కైలాసనాథర్ ఆలయం అందులో అత్యంత పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. ప్రత్యేక ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 4-6:30 వరకు. నేను ఏం పోగొట్టుకున్నానంటే ఇక్కడ, ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్న నా కాస్ట్‌లీ ముక్కు పుడకని అక్కడికెళ్ళాక పెట్టుకుందాం ఫోటోస్‌కి అని చెప్పి తీసుకెళ్ళి, అక్కడ ఎక్కడ వదిలేసానో, ఎప్పుడు వదిలేసానో, ఎలా వదిలేసానో నాకు కూడా తెలీదండి. తీసుకుందాం, పెట్టుకుందామని చేతిలో అయితే పట్టుకున్నాను. పక్కన పెట్టేసానా, చేతిలో నుంచే పడిపోయిందా, అంతవరకు తెలియకుండా ఎలా ఉన్నానో నాకైతే అర్థం కాలేదు. నాకే అద్భుతంగా అనిపించింది. మొత్తానికి కైలాసనాథర్ శివాలయంలో నా ముక్కు పుడకను పారేసుకోవాలని రాసుంది. అక్కడ పోయింది మరి. ఏం చేద్దాం? కాంచీపురంలో కామాక్షి అమ్మవారి టెంపుల్‌ని మీరు చూడడానికి ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మీరు ఆ వీడియో మిస్ అయిపోతారు. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నేను కాంచీపురం టెంపుల్ వీడియో అయితే పెడతాను. అంతవరకు మీరు ఛానెల్‌తో కనెక్ట్ అయ్యి ఉండండి. ఓకేనా? బాయ్.